గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజల తరఫున ఒక విన్నపం రిక్వెస్ట్ ఏంటంటే గణేష్ నిమజ్జనాల గురించి నిమజ్జనం గురించి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇది హుస్సేన్ సాగర్లో ఒక అన్ని విగ్రహాలు తెచ్చేస్తారు. అంటే ఎంత మట్టి తెచ్చి హుస్సేన్ సాగర్లో వేస్తున్నాం, ఎన్ని రంగులు తెచ్చి హుస్సేన్ సాగర్లో వేస్తున్నాం. అందులో ఆల్రెడీ చెత్త, విషవాయువులు, ఆ నియర్ బై ఉన్న వాళ్ళు విసర్జక పదార్థాలు ఏమేమి కలుపుతున్నారో అవి కాకుండా అదనంగా హైదరాబాద్లో ఉన్నటువంటి 1.5 మంది అది అన్ని విగ్రహాలను తెచ్చి అందులో కలుషితం చేయడము, అదేవిధంగా దాని యొక్క చెరువు యొక్క కెపాసిటీని తగ్గించడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో కొంతవరకు తొలగించినప్పటికీ అది పూర్తిగా శుద్ధి చేయడం అదంతా కష్టమవుతుంది. సో కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మీరు ఏదైతే ఒక మంచి కార్యాన్ని ముందట వేసుకున్నారో ఈ హైడ్రా ద్వారా చెరువుల పునరుద్ధరణ అనేది, సో ఆ దిశగా చెరువులని పూర్తిగా సంరక్షించాలి. దాంట్లోకి ఎవరు మళ్ళీ కబ్జా పెట్టకుండా దానికి కావాల్సిన బందోబస్తు చేయడము, దాని చుట్టూ వాక్వేలు, పార్కులు, యొక్క పక్షులు, యొక్క మోర్ గ్రీనరీ, రకరకాలుగా ఇవన్నీ గతంలో నేను చాలాసార్లు చెప్పిన. సో ఆ క్రమంలో ఈ వినాయకులని నిమజ్జనం చేయడానికి టెంపరీ అంటే అది పెద్ద సైజు అవసరం లేదు, కొంచెం నీళ్ళు ఉంటే చాలు, పెద్ద చెరువు అవసరం లేదు వినాయకుని నిమజ్జనం చేయడానికి. సో అట్లాంటి ఏ సిటీకి ఆ సిటీలో చిన్న టెంపరీ అంటే అందులో ఫుల్ నీళ్ళు ఉండవు, చిన్న కుంట లాంటిది, చిన్నగా అంటే కొంచెం పెద్ద లెవెల్, మరీ పెద్ద చెరువు కాకుండా, మరీ మురికి కుంటలాగా కాకుండా కొంచెం మిడ్ సైజు ఉండేటట్టుగా అవి ఆల్టర్నేటివ్ చెరువులను తవ్విస్తే అది ఈ వినాయకులను విగ్రహాలు వేసుకోవచ్చు. తర్వాత ఎండాకాలం అది ఎండిపోతే అవన్నీ మళ్ళీ తీసేసి మళ్ళా నెక్స్ట్కి ప్రిపేర్ చేయొచ్చు. అట్లనే ఇందిరా పార్కులో ఒక హుస్సేన్ సాగర్ అంత పెద్దది కాదు, కానీ ఈ వినాయకుల విగ్రహాలు వేసుకోవడానికి హుస్సేన్ సాగర్ బదులు అందులో వేసుకోవడానికి కావాల్సింది కొంచెం మిడ్ సైజ్ లెవెల్లో ఇందిరా పార్క్లో కట్టించండి. అంటే ఏం చెప్తాడంటే, ఇప్పుడు కోర్టు ఏం చెప్తుంది, ఒకసారి వేయమంటుంది, ఒకసారి వద్దంటుంది, అట్లా కాదు. నువ్వు ఆల్టర్నేటివ్ చూపెడితే, మనం ప్రత్యామ్నాయం చూపెడితే తప్పకుండా ప్రజలు అందులో వేస్తారు. నువ్వు ప్రత్యామ్నాయం చూపించకుండా వాడు కోర్టు ఎవడు చెప్పిండో, ఇంకోటి ఏదో జీవో తెచ్చినాము వేయొద్దు అంటే మరి ఏడేస్తారు ప్రజలు? అట్లా కలవదు. ఓకే, కాబట్టి ఆల్టర్నేటివ్గా ప్రతి ఊర్లలో, అంటే ఊర్లు కానీ లేకపోతే ఈ యొక్క మెయిన్ చెరువులని డిస్టర్బ్ చేయొద్దు, వాటి అశుద్ధి చేయకూడదు, వాటిని సిల్ట్ అట్లా ఇది నింపకూడదు, సిల్ట్ దాన్ని తగ్గించాలి. సో ఆ క్రమంలో నేను చెప్తుంది ఏంటంటే ఈ యొక్క రంగులు ఇవన్నీ దాన్ని కలుషితం చేయొద్దు. కాబట్టి ఓన్లీ వినాయక చెరువు అని పెట్టాలి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ్ నగర్ వినాయక చెరువు, ఇందిరా పార్కు వినాయక చెరువు, అట్లా ప్రతి ప్లేస్కి వినాయక చెరువు, అది ఓన్లీ వినాయక విగ్రహాలు వేయడానికి మాత్రమే ఉండే చెరువు, మిడ్ సైజ్ది, మీడియం సైజ్ది. సో అట్లాంటి ప్రతి సిటీలో అదేవిధంగా ఇందిరా పార్క్లో కొంచెం పెద్ద లెవెల్లో కట్టాలి. ఎండాకాలం ఎండిపోయినాక దాంట్లో వేసిన అంతా చెత్త తీసేసి మళ్ళీ వచ్చే వినాయకుల పండుగకి అవి రెడీ చేయాలి. దానివల్ల మెయిన్ చెరువులు పొల్యూట్ అవుతలేవు. అట్లనే ఆ చిన్న చెరువులు, కొత్త చెరువులకు కూడా భూమిలోకి నీళ్ళు పోతాయి, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ప్లస్ ప్రజలకు మనం ఆల్టర్నేటివ్ చూపెట్టిన వాళ్ళం అవుతాం, పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాం, అదేవిధంగా పశుపక్షాదులని కూడా రక్షించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆ నీళ్లు తాగే పక్షులు, అనేక జీవులు కూడా బతుకుతాయి, చేపలు, గీపలు. సో కాబట్టి అనేక రకాలుగా మనకు సెల్ఫ్గా మంచిగా చేసుకుంటున్నాం, ప్రకృతికి మంచిగా చేస్తున్నాం, ఇతర జీవులకు మంచిగా చేస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి యుద్ధ ప్రాతిపదికన హైడ్రా ఎట్లయితే ఓన్లీ ఉన్న కన్స్ట్రక్షన్స్ అవి గులగొడుతుర్రో, బఫర్ జోన్ కానీ FTL కానీ, అదేవిధంగా ఇంకొక అట్లాంటి కమిటీ వేసి ఓన్లీ ఉన్న చెరువుల పూడిక తీయడము, కొత్త చెరువులను తవ్వడం లాంటిది, దానికి ఇంకో వ్యవస్థని, ఇంకొక సంస్థని ఏర్పాటు చేస్తే, సో దాని పని ఏంది, ఇంకో సంస్థ పని, హైడ్రా లాంటిది ఇంకో వ్యవస్థ పని. అదేం చేయాలంటే చెరువులను పూడిక తీయాలి, చెరువులు, నదులు ఏమేమి ఉన్నాయో అవి, అదేవిధంగా కొత్త చెరువులను తవ్వాలి. సింపుల్.
సో కాబట్టి ఈ దిశగా ఈ వచ్చే గణేష్ నిమజ్జనానికి ఈ మొదటగా ఇందిరా పార్క్లో కొంచెం పెద్ద చెరువు, వినాయక విగ్రహాలు వేయడానికి కావాల్సిన చెరువు, అదేవిధంగా ప్రతి హైదరాబాద్లో ప్రతి నగరంలో ప్రతి టౌన్లో చిన్న సిటీలో సో అక్కడ కూడా ఆ వినాయక చెరువులను తవ్విపియాలని నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇతర మంత్రులకి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి తెలంగాణ ప్రజల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నా, బతిలాడుతున్నా. ఓకే, అర్థమైందా? చేద్దాం. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా. ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. గాడ్ బ్లెస్ ఆల్. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్.